అందరికీ నమస్తే అండి. నా పేరు చిరుమామిళ్ళ వెంకట్ అండి. నాది మార్చాల నియోజకవర్గం. ఇటీవల కురిసిన వరదలకి బుడమేరు వాగు తెగటం వలన విజయవాడ వాసులు అన్ని రకాలుగా అది అనుకోకుండా వచ్చిన విపత్తును కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కడ బుడమేరు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అండి, అదేమో కుడివైపున అది ఉంటే ఎడమ వైపున ఇతను చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కుడివైపున ఉంటే ఎడమ వైపున బుడమేరు వాగు ఉందండి. ఆ సంగతి విజయవాడ ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అయినా జనానికి ఏమీ తెలియదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పెద్ద మేధావిలాగా వచ్చి మీడియా ముందు అస్సలు తెలియని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డేనండి. అతను 5 ఏళ్ల పరిపాలనలో అనేక రకాల వరదలు వచ్చినాయి, అనేక ప్రాంతాలు ముంపుకు గురైన, ట్రైన్స్ గుద్దుకున్న ఎంతోమంది ప్రజలు చనిపోయినా కానీ ఆ రోజున వచ్చి హెలికాప్టర్ సర్వే చేశాడండి. ఏమర్థమైందో ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంత 73 ఏళ్ల వయసులో కూడా వరదలో దిగి ట్రాక్టర్ల మీద బుల్డోజర్ల మీద తిరుగుతా అర్ధరాత్రి 4 దాకా సహాయ చర్యలు చేసిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలోనే ఎవరూ లేరండి. అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి పాల ప్యాకెట్లు కానీ, భోజనాలు కానీ, బియ్యం కానీ ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో అవి అందిస్తా చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారండి. ఇంటికి కూడా వెళ్లకుండా వరద బాధితుల సమస్య తీరినాకే నా ఇంటికి వెళ్ళి నేను పండగ చేసుకుంటానని అదే విజయవాడలో కలెక్టరేట్ ఆఫీస్లో ఉండి పండగ చేసుకున్న ముఖ్యమంత్రిని అక్కడే ఉండి వినాయక చవితి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఇంటి మొహం చూడకుండా అక్కడే వినాయక చవితి జరుపుకొని మళ్ళా వరద బాధితుల దగ్గరికి వెళ్ళి మళ్ళా వాళ్ళ సమస్యల గురించి ఉదయం నుంచి రాత్రి లేచిన దాకా వాళ్ళకు అన్నీ అందినయా లేదా, వాళ్ళకు రావాల్సిన పరిహారం అందిందా లేదా, వాళ్ళు ఆ సమస్య నుంచి ఎలా బయటపడేయాలన్న ఆలోచనలోనే ఉన్నాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఊరికే వచ్చి ₹1 ఇచ్చింది లేదండి. వైసీపీ వాళ్ళు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, ఆఖరికి మన ముర్రా గేదె రోజా ఉందండి, బాగా మేకప్ వేసుకొని 2 పెగ్గులేసి తాగి వచ్చిందో ఏమో తెలియదు కానీ క్షమించాలా ముర్రా గేదె అన్నందుకు. ఎందుకంటే అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో అర్థం కాకుండా ₹1 సాయం చేయకుండా కనీసం విజయవాడ వైపు తన మొహాన్ని చూపించకుండా ఏ మొహంతో నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మినిస్టర్లని, వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. రోజా గారు మీకు ఏం హక్కుందని మీరు విమర్శిస్తారు? కనీసం వాళ్ళ మొహాన్ని కూడా చూడకుండా అధికారంలో ఉన్నంతకాలం 100 కోట్లు లూటీ చేసి, ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు లూటీ చేసి ఏ మొహం పెట్టుకొని నీ నగరి ప్రజలే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు నీ అవినీతి తట్టుకోలేక. నువ్వు వచ్చి ఈ రోజున వాళ్ళు 1000 బగులు కుటుంబాలను వదిలేసి నిమ్మల రామానాయుడు గారు కానీ, మంగళపూడి అనితా గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అహర్నిశలు పాటుపడతా ఆఖరికి ఎక్కడ మార్చార్లా ఎక్కడ విజయవాడ మా బ్రహ్మారెడ్డి గారు కూడా 24 గంటలు అక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తా వరద బాధితులకు కావాల్సిన సహాయం అందిస్తుంటే మీ వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా తిరిగట్టు మొహం చూపించకుండా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రోజా ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని ఒక విమర్శ చేసేటప్పుడు దాంట్లో నిజాయితీ ఎంతుందో చూసి జనం నమ్ముతారు. కానీ మీడియా ముందుకు వచ్చి నువ్వు కానీ మీ నాయకుడు కానీ రూపాయి ఇవ్వకుండా ముర్రా గేదెల మాదిరి తిని పడుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుకుంటున్నాను. ప్రతి సామాన్యుడికి, విజయవాడ ప్రజలకి అక్కడ మేము ఉండి కల్లారా చూసామండి. వాళ్ళు చేసే సర్వీస్ కానీ, యువకాలం వాలంటీర్లు కానీ అందరూ అన్ని రకాల అందరూ చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు వాళ్ళకి చేతనైన సాయం చేస్తున్నారు. మీరు ఆ సాయం చేసి ఆ సాయం చూసి అప్రిషియేట్ చేయాలి కానీ ఇలా విమర్శించడం కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను.